ఎంత పడింది కరెంటు బిల్? ఎంత పడిందో కూడా తెలియదు మీకు? ఈ నెలదే పోయిన నెలదే? ఈ నెల 1,09,012 రూపాయలు వచ్చింది. 1,09,012 రూపాయలు వచ్చింది. ఆన్ చేసి ఆఫ్ చేసి కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఇంప్రూవ్ కాలమ్మా. ఎట్లా ఇట్లుంటే ఎట్లా మీటర్ ఎవరిది? ఈ మీటర్ మీద పైన వాళ్ళది? మీ డాడీ పేరు దగ్గర ఏ పేరు? కృష్ణానా? నువ్వేం చేస్తావు? ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతున్నావా? టీవీ పని చేస్తుందా? ఫ్యాను, ఫ్రిడ్జ్లో చల్లనీళ్ళు పెట్టినారా? చల్లనీళ్ళు పెట్టినారా? అన్నీ పెడతారు కానీ మాగే ఇంత పెద్ద నోటే చిప్ప పెడతారు. మళ్ళీ కరెంట్ బిల్ కట్టేది ఎవరమ్మా? ఆఫీస్లో పంపించినారు. ఎవరిది కట్టేసిండ్రు? చెప్పిండు ఏమని? ఇంతవరకు ఉండదా? మీ డాడీ పేరేమి? కృష్ణ. కరెంట్ బిల్ ఎవరు ఇది? మీరు కట్టినట్లు ఫీలింగ్లో ఏసీ వేసుకొని చల్ల పండుకుంటున్నారు. అర్థమైందా? సబ్ స్టేషన్లో నాకు ఫోన్లు చేసి ఫస్ట్ వాళ్ళు కరెంటు పీకేసి నన్ను వేసుకుంటున్నారు. ఏందెంత పడింది కరెంటు బిల్? ఎంత పడిందో కూడా తెలియదు మీకు? ఈ నెలదే పోయిన నెలదే? ఈ నెల 1,09,012 రూపాయలు వచ్చింది. 1,09,012 రూపాయలు వచ్చింది. పోయిన నెల చెప్తాడు 1,34,000. పక్కన వాళ్ళు 670, పైన వాళ్ళు 1,200 వచ్చింది. ఏరియాలో మీరే టాప్. ఎవరు వాడట్లేదు? మీరు అంత వాడుతున్నారా లేదా అనేది మేము చెప్పాలా, మీరు చెప్పకూడదు. అర్థమైందా? ఫ్రాడా అంటే మీరు డబ్బులు కట్టకపోయినా కూడా 2 నెలల నుంచి మేము కరెంటు పీకలేదని చెప్పి నువ్వు మమ్మల్ని రిటర్న్ ఫ్రాడ్ అనేస్తాను. మీరు కట్టేసినది వడ్డీ. వడ్డీ కట్టినారు. 1,09,012 రూపాయలకి ఎంత పడుతుంది వడ్డీ? 2 రూపాయలు వడ్డీ కడుతున్నారు కానీ మీరు అసలు కరెంటు బిల్లు కట్టడం లే. ఫస్ట్ కరెంటు పీకేమని నాకు ఆర్డర్స్ వచ్చినాయి, కరెంటు తీసేస్తాను. ఇంట్లో ఎవరున్నారు? బయటికి వెళ్ళినారా? అంటే మేము వస్తామని తెలిసి బయటికి పోయినట్టున్నారే. అసలు ఏది వాడతారు మీరు? 1,00,000 రూపాయలు వచ్చేకి సార్తో మాట్లాడతావా? ఎందుకు? ఇప్పుడు ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ అన్ని తీసేపోతాను. బండి వేసుకుని వచ్చినాను. ఏం మాట్లాడతారు? ఇప్పుడు రెండు నెలలు కలిపి ఎంత కట్టాలనుకుంటావు నువ్వు? 1,16,000, 1,38,000 ఎంతయా? అందరికీ అలా వచ్చి మా దగ్గరికి ఎలా అంటున్నారు? అందరూ ఆచితూచి వాడుతున్నారు, మీరు ఇష్టాసారం వాడుతున్నారు. అది తేడా. ఫ్యాన్ ఎంతసేపు వేసుకుంటారు మీరు రోజుకి? మామూలుగా ఎంతసేపు వేసుకుంటారు ఫ్యాన్? నైట్ అయితే నైట్ అంతా ఉంటుంది. యాక్చువల్గా ఫ్యాన్ పాలసీ ఏంది తెలుసా? రీసెంట్గా వచ్చినది. ఫ్యాన్ గంట సేపు వేస్తే 100 రూపాయలు ఛార్జ్, గంట మించి 2 గంటలు వేసుకుంటే 200 రూపాయలు ఛార్జ్. కరెంటు యూనిట్కి 200 పడుతుంది. 3 గంటలు వాడితే 600 పడుతుంది. 4 గంటలు వాడినాం అనుకో 1000 రూపాయలు పడుతుంది. ఏది ఒక యూనిట్కి. వాళ్ళు ఎట్లా అనుకుంటేవి కరెక్ట్ టైం టు టైం అలారం పెట్టుకొని ఆఫ్ చేస్తున్నారు. మీరు ఆఫ్ చేయకుండా కంటిన్యూ వాడుతున్నారు. మీకు బుక్లెట్ పంపించిన చదివినావా? ఎప్పుడెప్పుడు ఆఫ్ చేయాలి, లైట్ ఎప్పుడెప్పుడు ఆఫ్ చేయాలి తెలుసా? కరెక్ట్లో 6 నిమిషాల 12 సెకండ్లకి పెద్ద లైట్ ఆఫ్ చేయాలి. బెడ్ లైట్ ఎప్పుడు ఆఫ్ చేయాలి తెలుసా? గంట 23 నిమిషాలకి బెడ్ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. ప్రతి ఒక్కటి ఆన్ చేసి ఆఫ్ చేసి కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఆ టైమింగ్ తగ్గట్టు యూనిట్లు ఫాలో అవ్వాల. అప్పుడు మన కరెంట్ బిల్ తగ్గుతుంది. ఓకే.
నీకు అందుకే బుక్లెట్ పంపించిన 365 రోజులు పేజీ బుక్లెట్ చదవలే కదా. నువ్వు బిల్యే చదవలే, ఇంకా అదేం చదివింటారు. ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం, సామాన్లు 50 పట్ట ఊళ్ళో ఏమో చెప్తే అవి తీసిపోయి అట్లా లారీలో పెట్టేసి మీరు ఆ సబ్ స్టేషన్ కాడికి వచ్చేసి ఆ కరెంటు బిల్లు గురించి మాట్లాడుకోవాలి. ఫోన్ చేస్తాను ఎవరికి మేము చూడమ్మా, రికమెండేషన్లో నువ్వు ఫోన్ చేపిస్తా వాళ్ళ చేపిస్తా అంటే నేను వినే రకంగా నీకు బుక్లెట్ ఇచ్చినానా? బుక్లెట్ ఇచ్చినామా? 365 పేపర్ల బుక్లెట్ ఇచ్చినామా? రోజు బుక్లెట్లో పేపర్ చదవాలా, నువ్వు చదివి తెలుసుకోవాలి కదా. ఎప్పుడు స్విచ్ చేయాలా? మీకు డోర్ కాలింగ్ బెల్ ఉందే, కాలింగ్ బెల్ ఉంటే మీకు 64,000 ఎక్స్ట్రా పడుతుంది. కాలింగ్ బెల్ ఉంటే మీకు 64,000 ఎక్స్ట్రా పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దానికే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సార్ మేడం అని పిలిస్తే అయిపోయేదాన్ని మీరు బెల్లు పెట్టుకొని అది లోపల కిక్కి కిక్కి ఏదొస్తుంది సౌండ్ మీది. ఎవరు అది పెట్టుకున్న దానికే ఫైన్ వేస్తున్నాము. కాలింగ్ బెల్ ఏం మనుషులు పిలిస్తే పలకరా, వినపడదా? కాలింగ్ బెల్ కొట్టుకుంటూ కూర్చోవాలంటే కరెంటు ఎంత వేస్ట్ అవుతుంది. గీజర్ వాడుతున్నారా? ఎండాకాలం కూడా గీజర్ వాడుతున్నారు. పెన్ ఉందే కదా, చూపిస్తా దీంట్లో ఏం కథ అనేది. మిక్సీ వేసిన దాన్ని 13,000 ఈ నెల వచ్చింది మీకు. ఫ్యాన్ 2 ఫ్యాన్లు ఉన్నాయి ఇంట్లో, 2 ఫ్యాన్లకి 22,000. ఫ్రిడ్జ్ ఒకటే కదా, ఫ్రిడ్జ్ ఒకదానికి 10,000. ఇంకేమున్నాయి ఇప్పుడు దీంట్లో? ఏమో ప్రింటింగ్ సరిగ్గా పడలేదే. కాలింగ్ బెల్కి 64,000. బయట లైట్ వేస్తారా నైట్ టైము? దానికి 13,000. లోపల ఎన్ని లైట్లు ఉన్నాయి? 2 ఎక్కువ. ఎన్ని రూములు ఇల్లు? మళ్ళీ 3 రూములు 2 లైట్లు అంటే ఎట్లా? బల్బు పీక్కొని మళ్ళీ పెడతాక, బల్బు పీక్కొని మళ్ళీ పెడతాక మళ్ళీ 3 లైట్లు వేస్తావు కదా. 3 లైట్లకి 13,000. ఇప్పుడు ఇవన్నీ మీకు రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం పడతాయి. ఇవన్నీ ఊరికే ఉత్తపుణ్యాన్ని వేసి మేము తిక్కోళ్ళం కాదు కదా. ఇది ఇప్పుడు దీనికి ఏం బాధ్యత ఇస్తావో చెప్పు. ఇప్పుడు ఇది ఎప్పుడు క్లియర్ చేస్తావు, ఏం కథ నాకు క్లారిటీ ఇచ్చేస్తే. ఏం మళ్ళీ గట్టి చెప్పు, నాకు అర్థం కదా. అందరికీ అంతలా వచ్చి మాకే లక్షల్లో వస్తుంది ఏంది అని మీరు సిస్టమేటిక్గా ఫాలో కావడంలే. ఫస్ట్ కాలింగ్ బెల్ తీసేయి. కాలింగ్ బెల్ తీస్తే 64,000 కరెంట్ బిల్ తగ్గుతుంది. మిక్సీ వాడుకోకుండా దంచుకోండి, తగ్గుతుంది. ఫ్యాన్లు తీసేసి ఇసన్ కర్రలు పెట్టుకో. నీకు వేడి నీళ్ళు కావాలంటే పైన లేకపోతే చలిమంట కట్టపోయి కింద వేసుకో. ఇవన్నీ మనం ఎట్లా అంటే కరెంట్ బిల్ తగ్గించుకునే మార్గాలు. అర్థమైందా? నీకు కావాలంటే సబ్స్టేషన్లో క్లాసెస్ జరుగుతున్నాయి. నువ్వు 13,000 కట్టినా అంటే సాయంత్రం అర్ధగంట చెప్తారు క్లాసు, వచ్చి విను. కరెంట్ బిల్ ఎట్లా తగ్గించుకోవాలా అనేదాన్ని క్లాసెస్ ఇస్తున్నారు. ఇంప్రూవ్ కావాలమ్మా, ఎట్లా ఇట్లుంటే ఎట్లా చెప్పు. ఇప్పుడు అట్లే వేరే వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలని చెప్తే వాళ్ళు అట్లే ఇంటికి బీకేసే పోతే వాళ్ళు వద్దొద్దన్నప్పుడు 3,000 రూపాయలు చేతిలో పెట్టినారు. ఓ 2,000 రెడీ చేసుకో. కరెంటు బిల్లు ఇంటికి కనెక్షన్ పీకద్దన్నా 3,000 పెట్టుకోండి. నువ్వేమన్నా అట్లా ఏమైనా ఆలోచించుకుంటావో నాకు అనిపిస్తుంది. ఏమంటానంటే నేను ఆల్రెడీ అన్నా, నువ్వు అది క్యాచ్ చేయలేదు. నువ్వు వేరే వాళ్ళు ఇంటికి పోయినా వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు పీకేస్తానంటే 3,000 ఇచ్చినారు. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏమి డాడీని ఫోన్ చేసి అడగనా అంటున్నా. డబ్బులా? ఇప్పుడు నేను వద్దొద్దంట కానీ మీరంతా ఇచ్చేది మీరు ఇచ్చేయాల. ఎందుకంటే కరెంట్ మీకు యూజా నాకు యూజా? మళ్ళీ ఎవరు చూసుకోవాలి? అది నేనేమన్నా నాదేం పోతుంది, పీకేసుకొని పోతాడు. ప్లగ్ తెలుసు కదా, ఫీజు పీకినానంటే అయిపోయా. అందుకు ఇప్పుడు నువ్వు నన్ను అడుగు, నేను నీకు వద్దంట. లేదన్నా మేము ఇస్తాం, నీకు 2,000 3,000 ఇస్తామని చెప్పి మీ డాడీ ఫోన్ చేసి ఇప్పించుకొని నాకు. అర్థమైందే? ఇప్పుడు మళ్ళీ అడుగు. మళ్ళీ నన్ను నేను ఏదైనా బిల్డప్గా నాకు వద్దంట, నాకు ఇట్లా డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదన్నట్లు చెప్తా. అడుగు. నీకు ఇష్టం లేదు కాదని నేనంటాను ఇష్టం లేదని. నువ్వు నన్ను డబ్బులు ఇస్తాను, నన్ను అడుగు. ఇంతకుముందు వాళ్ళ ఇంటికాడికి పోయినా కూడా వాళ్ళు అట్టే.
ఇచ్చింది వాళ్ళు ఇస్తా అన్నా కూడా నేను తీసుకోనన్నా, అయినా వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు డబ్బులు ఇస్తా అని, నేను వద్దంట, అయినా నువ్వు ఇస్తావు. అట్లా అయినా పబ్లిక్ తెలియకూడదు, బయటికి పోకూడదు. అందుకు ఇస్తాను. నాకు వద్దమ్మా, నేను డబ్బులు తీసుకునే టైప్ కాదు, నేను నిజాయితీగా పోయే టైప్. నాకు వద్దమ్మా, నేను డబ్బులు తీసుకునే టైప్ కాదు, నేను నిజాయితీగా పోయే టైప్. అర్థమైందా? ఎవరు అడిగింది? నేను అడుగుతా, నేను వద్దంట, అయినా నువ్వు బలవంతం చేసి ఇయ్యాలా, ఎందుకంటే అవసరం నీది కాబట్టి. ఇస్తావా? ఎంత ఇస్తావు? నాకు 3,000 ఇద్దు. ఎంత ఇస్తావు? 3,000 ఇస్తావా? మన త్వరగా తీసుకొని నాకు ఎంత ఇస్తావు? బయట తీసుకొచ్చి ఇస్తావా? మళ్ళీ ఎవరు చెప్పద్దు, ఎందుకంటే మీ కరెంటు బిల్లు 1,000 చేసుకో, మళ్ళీ కట్టలేదు. ఒకవేళ ఈ నెల కట్టలేకపోయినా కూడా మళ్ళీ 3,000 ఇచ్చినావు అనుకో, నేను మళ్ళీ నెల మేనేజ్ చేస్తాను. కానీ నేను పాటించింది బుక్లెట్ పంపిస్తా, బుక్లెట్ తీసుకో. 365 రోజులు 365 పేజీలు చదువు, మీ కరెంటు బిల్ ఎట్లా తగ్గాలనేది దాంట్లో సిస్టమేటిక్గా నీట్గా వస్తాయి. ఓకేనా? సరే, మళ్ళీ పోయి నాకు డబ్బులు తీసుకొచ్చి బయట ఇచ్చేయి, ఆ రోడ్లో నిలబడి ఉంటాను. ఎవరు చెప్పరు, ఓకేనా? మన మధ్య ఎందుకంటే నీకు కాదు, నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళకి, పక్కింటి వాళ్ళకన్నా పైకింటి వాళ్ళకన్నా కరెంటు బిల్ 2 లక్షలు ఇద్దామని చెప్తాను. ఎవరికి ఏమంటావు? పైకింటి వాళ్ళకి ఏమంటావు, పక్కింటి వాళ్ళకి ఏమంటావా? పక్కింటి వాళ్ళకి వేసేయాలా? ఎంత వెళ్ళా? మనసులో మాట చెప్పు. అంత ఎంతో ఇంత అంతే వెళ్ళా, 2 ఎక్కువే వెళ్ళా. ఎంతో 3 లక్షలు ఏర్పడేద్దురా, నెక్స్ట్ నెల వాళ్ళకి సినిమా చూపిస్తాడు, 3 లక్షలు వేసి కరెంట్ బిల్. పనగలాడాలంటే గిరిగిరి బయట ఉంటానే. నేను వద్దు, నాకు డబ్బులు వద్దని వెళ్ళిపోతాను, బయటికి పోతా. కానీ నువ్వు తీసుకొచ్చి బాధ్యత నీది. డబ్బులు వద్దని వెళ్ళిపోతాను, బయటికి పోతా. కానీ నువ్వు తీసుకొచ్చి బాధ్యత నీది. అంటే మన సొసైటీ అట్లుంది, అర్థమైందే? బయట డబ్బులు తడుపుతా అంటేనే పనులు జరిగేది. మనమే మార్చలేం దాన్ని, అర్థమైందే? మార్పు రావాలంటే అందరిలో రాలా, ఒకరిలో వచ్చిన ప్రయోజనం లేదు. అందుకు నువ్వు లోపల తీసుకొని ఎట్లా సెట్ చేసుకొని, సార్ కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చినారు, సార్కి నేను ఎట్లా డీల్ చేసినాను, 3,000 అట్లా డబ్బులు ఇస్తే సార్కి బయట ఇచ్చేస్తానని చెప్పి ఇంట్లో తీసుకొని వచ్చి ఇచ్చేసాను. ఆ కరెంట్ బిల్ నువ్వు మళ్ళీ కరెంట్ బిల్ కట్టడం అంటే ఆ యూసిని గుండెలో దడ అని పెట్టుకుంటాం. ఫస్ట్ కాలింగ్ బిల్ తీపించేసి బయట ఎవడో నడిచేదాన్ని మన లైట్ ఒకటి జాగ్రత్త పడు. ఎందుకంటే కరెంట్ అనేది చాలా కాస్ట్లీస్ట్, చాలా విలువైంది కరెంట్. మనం ఆచితూచి వాడుకోవాలి, ఓకేనా? ఏం చదువుతారా? ఇంటర్లో ఏది? ఎంపీసీ. ఇంటర్లో ఎలక్ట్రానిక్స్ తీసుకోకూడదా? కరెంట్ ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తాను. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ తీసుకుంటారా? మన సబ్స్టేషన్లో నీకు జాబ్ నేను ఇప్పిస్తుంది. దానికి వెళ్తాను. ఇంకా పోయి డబ్బులు తీసుకొని బయటికి పోతాను.